अरे बी फॉर बोल्ड, बी फॉर ब्रेव, बी फॉर ब्लैक, रंग रकर 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 रंग रकर 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 रंग रकर 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 కొంచెమైనా టెన్షన్ లేదుగా రంగు రకర 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 రంగు రకర 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 రంగు రకర రకర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో డెమో వీడియో చూసారు కదా. సో అలాంటి వీడియో ఎడిటింగ్ మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను అలర్ట్ మోషన్ యాప్ ప్లస్ అలాగే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఇలా ఓపెన్ చేసేసుకోండి. సో మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత సో మీకు ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఏం లేదు, జస్ట్ మీరు ఇమేజెస్ అనేది చేంజ్ చేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట. చాలా ఈజీ. నేను మీకు ఆల్రెడీ మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. సాంగ్, లిరిక్స్, బీట్ మార్క్ అన్నీ కలిపి ఇచ్చేసాను అనమాట. జస్ట్ మీరు ఈ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ ప్లేస్లో మీ ఫొటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ 6.8 సెకండ్స్ దగ్గర ఇక్కడ మనకు ఫొటోస్ అయితే 4 ఫొటోస్ అయితే ఉంటాయి. 4 ఫొటోస్ కూడా మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు స్టార్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కింద ఇంకో స్టార్ వచ్చింది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో మనకు వాళ్ళ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో యాడ్ అయిపోయిన తర్వాత ఫోటో ఒకవేళ కరెక్ట్ ఆ ఫ్రేమ్లో లేకపోతే ఇలా 2 ఫింగర్స్తో జూమ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోండి. సో అడ్జస్ట్మెంట్ చేసుకొని సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి అయితే వచ్చేసేయండి. సో ఈ ఫోటోని కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సో ఇలా ఇంకో సెకండ్ ఫోటోని అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇలా ప్రతి ఫోటోని కూడా మీరైతే ఇలా మీ ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో నేను చూపిస్తాను. కలర్ అండ్ ఫిల్, ఫోటోస్ చేంజ్. సో ఇలా ప్రతి ఫోటోని కూడా మీ ఫొటోస్ అయితే ఇలా కరెక్ట్గా అయితే మీ ఫ్రేమ్లో అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇలా జూమ్ చేసుకోండి. సో నెక్స్ట్ 4th ఫోటో. 4 ఫొటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 4 ఫొటోస్ కూడా మీవి అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇలా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత సో మళ్ళీ ఇలా మూవ్ చేసేసుకోండి. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ 18 సెకండ్స్ దగ్గర మళ్ళీ 4 ఫొటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 18 సెకండ్స్ దగ్గర పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఫొటోస్ అయితే మీరు యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేయండి. సో మీ ఫోటోని అయితే యాడ్ చేసేసుకోండి. మీ ఫొటోస్ని అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇలా కొద్దిగా అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇలా కొద్దిగా 2 ఫింగర్స్తో అయితే ఇలా జూమ్ చేసేసుకోండి ఫోటోని. సో నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేయండి. సో ఇలా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ ఫోటో. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, ఫోటో చేంజ్. సో ఇలా లాస్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ ప్లస్ ఇమేజ్ చేంజ్ చేసేసుకోండి. సో ఇలా కొద్దిగా ఇమేజ్ అయితే కరెక్ట్గా అడ్జస్ట్ కాకపోతే ఫ్రేమ్లో జూమ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి ఫైనల్గా ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. చాలా ఈజీ అండి. నేను జస్ట్ మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఖాళీ మీరు ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోవడమే. సో ఒకసారి ఫైనల్గా ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. సో చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పైన యారో సింబల్ ఉంది కదా, ఈ యారో సింబల్ పైన క్లిక్ చేయండి. సో యారో సింబల్ పైన క్లిక్ చేసి
ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ వీడియో అనేది డైరెక్ట్ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.